క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనపడలేదు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా ప్రభువా, నీ పరిశుద్ధమైన, ఘనమైన, ప్రశస్తమైన, ఉన్నతమైన, అతి శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. చదువుకున్న వాక్య భాగంలోంచి కొన్ని శ్రేష్టమైన ఆత్మీయ సత్యాలు మాకు బోధించి, అయా ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో ప్రభుదేవ వ్యక్తిగతంగా మాట్లాడి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా ప్రభువును, మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. చదువుకుందాం మళ్ళీ ఒకసారి. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనపడలేదు. ఈరోజు మన వాక్యాంశం ఏంటని చెప్పంటే, బద్దలైన సందులలో నిలిచేవాడిగా ఉంటావా? ఇది మన వాక్యాంశం అండి. పోయిన వారం ఏ వాక్యం? బండ సందులలో ఎగురు పావురమా. ఈ వారము బద్దలైన సందులలో నిలిచేవాడుగా ఉంటావా? బద్దలైన సందులు అని చెప్పానంటే ఏంటి వాక్యం అసలుకి? బద్దలైన సందులు అని చెప్పానంటే, ఆనాటి కాలంలో పట్టణాల చుట్టూ కూడా ప్రాకారాలు కట్టబడేవి. గోడకు పగుళ్ళు ఏర్పడితే చాలా సులువుగా శత్రువులు వచ్చేసి ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకునేవారు. గమనించాలి, ఈనాడు సమాజంలో పాపం పెరిగిపోవటం వల్ల, కుటుంబాల్లో పాపం పెరిగిపోవటం వల్ల సమాజాలు, కుటుంబాలు ఆత్మీయంగా పతనమైపోతున్నాయి. ఆ విధంగా ఆత్మీయంగా పతనం కావడం వారు ఎంతో నష్టాన్ని కూర్చుకుంటూ ఉన్నారు. ఈనాడు ప్రభు ఆ బద్దలైన సందులో నిలబడి కుటుంబాల క్షేమం కోసము, సంఘ క్షేమం కోసము, సమాజ క్షేమం కోసము, దేశ క్షేమం కోసము ప్రార్థించేటువంటి ప్రార్థనా వీరుల కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆ బద్దలైన సందుల్లో నిలబడే వాడిగా ఉంటావా అని చెప్పిన ప్రభు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇంతకీ ఈ వాక్యం అసలు ఎప్పుడు రాయబడింది, ఏ సందర్భంలో రాయబడింది మనకు అర్థమైతే మనకి ఇక వాక్యం అంతా చక్కగా అర్థమవుతుంది. సందర్భం ఏంటి, ఎప్పుడు ఈ మాటలు రాయబడ్డాయి? యెహెజ్కేలు ప్రవక్త బబులోను దేశంలో బందీగా ఉన్నాడు. ఆ సమయంలో ఈ మాటలు రాయబడ్డాయండి. చరిత్ర మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా గుర్తు చేసుకుంటూ మనం ముందుకు సాగాలండి. చరిత్ర అర్థం కాకపోతే మనకి ఏం అర్థం కాదు బైబిల్. గమనించాలి, బబులోను సామ్రాజ్యం శక్తివంతమైన సామ్రాజ్యము యెరూషలేము పైన మొత్తం 3 సార్లు దాడి చేసింది. మొత్తం 3 సార్లు దాడి చేసిందండి. మొట్టమొదటి దాడి మనకి క్రీస్తు పూర్వం 605 నుంచి 606 సంవత్సరంలో జరిగింది. మొదటిసారి బబులోను రాజు దాడి చేసినప్పుడు యెహోయాకీం అనే రాజు అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు. అలా పరిపాలన చేస్తూ ఉంటే రాజు వచ్చి దాడి చేస్తే బబులోను రాజు యెహోయాకీము బబులోను రాజుకి లొంగిపోతాడు. అప్పుడు బబులోను రాజు దేవాలయంలో ముఖ్యమైన ఉపకరణలు తీసుకుపోతాడు. అలాగే దేశం ఉన్నటువంటి కొంతమంది ప్రముఖ జ్ఞానులు, దానియేలు అప్పుడే
వెళ్ళిపోబడ్డాడు బబులోనికి. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో నలుగురు కూడా అప్పుడే తీసుకుపోబడ్డారు. అది మొదటి దాడి. అయితే బబులోను రాజుకి లోబడుతూ ఉంటానని చెప్పిన రాజు యెహోయాకీము ఐగుప్తు రాజుతోటి బబులోను పైకి దండెత్తాడు. నెబుకద్నెజరు కోపం వస్తుంది. కోపం వచ్చి మళ్ళీ రెండవసారి మళ్ళా దండెత్తాడు. అలా దండెత్తినప్పుడు అప్పటికి యెహోయాకీము చనిపోతాడు. యెహోయాకీను అంటే అతని యొక్క కొడుకు యెహోయాకీను పరిపాలన చేస్తూ ఉంటాడు. 3 నెలల పాటు దేశమంతా కూడా ముట్టడి వేస్తారు. యెహోయాకీను ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో రాజుకి లొంగిపోతాడు. అప్పుడు బబులోను రాజు దేశంలో ఉన్న ప్రముఖులందరినీ కూడా, కంసాలు, జ్ఞానులు, తెలివిగల వాళ్ళు, రాజుని, రాజమాత అందరినీ కూడా మళ్ళీ బబులోనికి పట్టుకుపోతారు. ఇది రెండవ దాడి అండి, గమనించాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. మూడవ దాడి ఇంకా జరగలేదు. మూడవ దాడి ఎంత భయంకరంగా జరుగుతుందో దేవునికి తెలుసు. అయితే ఈ రెండవ దాడి సమయంలోనే యెహెజ్కేలు ప్రవక్త కూడా అక్కడికి తీసుకుపోబడ్డాడు. ఎక్కడికి? బబులోనికి. గమనించాలండి, ప్రభువు ఆ సమయంలో యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకు, బద్దలైన సందుల్లో నిలుచుటకు, అంటే దేశం పాడుగా పోతా ఉంది. బబులోను రాజు మూడోసారి దాడి చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో పరిస్థితి తెలుసు ప్రభువుకి. దేవుని యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందని చెప్పారంటే, ఎవ్వరు కూడా నశించిపోయి నరకంలో పడిపోకూడదు, ఎవ్వరు కూడా నాశనం కాకూడదు, అందరూ కూడా రక్షించబడాలని చెప్పని ప్రభు యొక్క ఆశ, ఆకాంక్ష. అందరూ కూడా దేవుని తెలుసుకోవాలని చెప్పని ఆశ అండి. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో బబులోను రాజు మొట్టమొదటి దాడి అయిపోతుంది, రెండో దాడి అయిపోతుంది, కానీ వాళ్ళు ఏమాత్రం కూడా మార్పు అనేది ఉండదు. భయంకరమైన విగ్రహారాధన, వ్యభిచారం, పాపం, హింస. ప్రవక్తలు ఎంత హెచ్చరిస్తున్నదో వాళ్ళు ఏమాత్రం కూడా మార్పు లేదండి. ఆ సమయంలో ప్రభువు దుఃఖపడుతూ ఉన్నాడు. నేను దేశాన్ని పాడు చేయకున్నట్లు, ప్రాకారము దిట్టపరచునట్లు, బండ సందులలో నిలిచి విజ్ఞాపన చేయవాడు ఎవడు కూడా నాకు కనపట్టలేదే. ఒక్కడు కూడా లేడండి. అందరూ దేవుణ్ణి మర్చిపోయారు, ఇష్టారాజ్యం ప్రవర్తిస్తూ ఉన్నారు. బబులోను రాజు మూడవసారి దండెత్తాడు. అలా మూడోసారి దండెత్తి దేశం చుట్టూ కూడా దాదాపుగా సంవత్సరం పైగా ముట్టడి వేస్తాడు. సంవత్సరం పైగా ముట్టడి వేస్తే, నేను పోయిన వారం కాక అంతకుముందు వారం చెప్పాను. ఏం చెప్పాను? తల్లులు తమ పిల్లల్ని చంపుకుని తినే పరిస్థితి వచ్చింది చెప్పాను. ఇదిగో ఆ సమయంలో వివరిస్తుందండి. తల్లులు ఆహారం లేక ఆకలితో మలమటించి తమ పిల్లల్ని చంపుకుని తినే పరిస్థితి వచ్చింది. అదిగో అటువంటి భయంకరమైన పరిస్థితిలో, ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఇక రాజు, సిద్కియా రాజు లొంగిపోయాడు. లొంగిపోలేదండి, పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ ఉంటే మైదానంలో సిద్కియా రాజును పట్టుకుంటాడు బబులోను రాజు. పట్టుకుని తన కొడుకుల ఎదుటినే సిద్కియా రాజు కళ్ళు తీపిచ్చేస్తాడు. బందీలుగా చేసి పట్టుకుని పోతారు. అలా పట్టుకుని పోవడమే కాకుండా యెరూషలేము మొత్తం అంతటి కూడా దారుణంగా తగలబెడతాడు. ప్రాకారాలు మొత్తం కూలగొట్టబడతాయి. దేవాలయం మొత్తం కూడా నాశనం చేయబడుతుందండి. అందమైన నగరం యెరూషలేము కాస్త శ్మశాన వాటికలాగా మారిపోయే పరిస్థితి. ఇదిగో ఆ సందర్భంలో రాసిన మాటలేవి. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనపడలేదు. ఒక్కడు కూడా లేడటండి. ఈరోజు దేశం పాడైపోతూ ఉంటే, సమాజం పాడైపోతూ ఉంటే, కుటుంబాలు నష్టపోతూ ఉంటే ప్రార్థించే వారి కోసం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ బండ సందుల్లో నిలబడేవాడిగానే ఉంటావా? ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఆ బండ సందుల్లో నిలబడేవాడిగా ఉంటావా? మధ్యవర్తి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఆ యొక్క విజ్ఞాపన కర్తల కోసం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు.
మధ్యవర్తిగా ఉండి దేవునికి ప్రార్థన చేస్తే ప్రభు వింటాడా? ప్రభు అటువంటి వారి ప్రార్థన ఆలకిస్తాడా? దేవుని యొక్క ఆగ్రహానికి ప్రజలకి మధ్య నిలబడి ప్రార్థించేటువంటి విజ్ఞాపన కర్తల కోసం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆగ్రహాన్ని శాంతింపజేయడానికి, ఆనాడు ప్రభు యొక్క ఆగ్రహం శాంతింపజేయడానికి ఎవడన్నా ప్రార్థన చేస్తాడని చెప్పండి, ఎవడు లేడు. అందరూ కూడా త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నారు. ఈరోజు మన వాక్యాంశం విజ్ఞాపనకర్తలుగా ఉండి దేవుని యొక్క కోపం చల్లార్చినటువంటి భక్తులు బైబిల్లో కొంతమంది ఉన్నారు. వారి యొక్క ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి, దేవుని యొక్క కోపాన్ని ఏ విధంగా వారు చల్లార్చారు, ఏ విధంగా దేశం రక్షించబడింది, కుటుంబాలు రక్షించబడ్డాయి, ఈరోజు మీకు ఒక్కటిగా వివరించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా అబ్రహాము లోతు కొరకు చేసిన విజ్ఞాపన చెప్దాం ఒకసారి. అబ్రహాము లోతు కొరకు చేసినటువంటి విజ్ఞాపన, ఆదికాండము 18వ అధ్యాయము 20, 22, 23. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక, వాటి పాపము బహు భారమైనది కనుక నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చిన చూచెదను. నేను తెలుసుకుంది నేను. ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిన నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండేలా దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలము నాశనము చేయక కాయవా? అలాగే 32వ వచనం అండి. అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడదును. ఒకవేళ అక్కడ 10 మంది కనపడుతురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందున నేను. చాలండి. వాక్య సందర్భం ఏంటి? ఎప్పుడు కూడా వాక్యం చదివినప్పుడు వాక్య సందర్భం మనం అర్థం చేసుకోవాలి. ఈ మాటలు ఎప్పుడు రాయబడ్డాయి గమనించాలి. అబ్రహాము శారాలు మమ్రే దగ్గర నివాసం ఉంటా ఉన్నారు. వారికి ఇంకా అప్పటికి పిల్లలు కలగలేదు. దేవుడైన యెహోవా 2 దూతలతో కలిసి అబ్రహాము గుడారానికి వస్తాడు. అలా వచ్చినప్పుడు అబ్రహాము వారికి చక్కని ఆతిథ్యం చేస్తాడు. అలా ఆతిథ్యం చేసిన తర్వాత దేవుడు వారిని దీవించి వచ్చే ఏడు ఈ సమయానికల్లా నీకు ఒక చక్కని కుమారుడు జన్మిస్తాడని చెప్పని ఆశీర్దిస్తాడు. అక్కడి నుంచి మొత్తం 3 వస్తారు అబ్రహాం వద్దకి. అక్కడి నుంచి 2 మాత్రమే సొదొమ గొమొర్రా వైపుకి వెళ్తారండి. సొదొమ గొమొర్రాలకు వచ్చినటువంటి పాపం మొర బహు గొప్పది అని చెప్పి అంటాడు. మొత్తం 3 వచ్చారు, కానీ 2 మాత్రం అక్కడికి వెళ్తారండి. 3 వెళ్ళరు. అంటే దేవుడైన యెహోవా అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. కారణము అక్కడ ప్రార్థన లేదు, బలిపీఠం లేదు, ఆరాధన లేదు. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉండదో, ఆరాధన ఉండదో, బలిపీఠం ఉండదో అక్కడ దేవుడు వారితో సహవాసం చేయడానికి ఇష్టపడడు. నీకు డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది, కార్లు ఉంటాయి, ఇల్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ దేవుడు మాత్రం నీతో ఉండడు. దేవుడు నీతో సహవాసం చేయడానికి ఇష్టపడడు. లోతు కుటుంబం ఒక నివాసం ఉంటా ఉంది. అక్కడ ప్రార్థన లేదు. భయంకరమైన పాపం, విచ్చలవిడితనం, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైనది చేయొచ్చు. ఆ యొక్క 2 మనుషులు ఆ రోజు అక్కడికి వెళ్తే, దూతలు అక్కడికి వెళ్తే, లోతు కుటుంబంకి వెళ్తే, లోతు ఇంట్లోకి వెళ్తే
ఆ ఊర్లో ఉన్నటువంటి వృద్ధులు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఆ ఇంటి చుట్టూ చేరి, నీ ఇంటికి వచ్చిన మనుషులు ఎవరు, వాళ్ళని బయటికి పంపించు, మేము వాళ్ళతోటి పాపం చేయాలని చెప్పినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారండి. అదిగో ఆ సమయంలో అబ్రహాము దేవునితో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడండి. సొదొమ గొమొర్రా గురించి అబ్రహాం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తూ ఉన్నాడండి? అక్కడ మాటలు చూస్తే మనము, అబ్రహాము సమీపించిట్టనను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదు. 23వ వచనం, నీతిమంతులను నాశనము చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే, దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనము చేయక కాయదు. 50 మంది ఉంటే ప్రభువా, ఒకవేళ 50 మంది ఉంటే ఆ 50 మంది కోసం ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఆపేస్తావా? ఓకే, ఆపేస్తాను. ఇక్కడ చదువుకుంటే 50 మంది కాకుండా 40 మంది ఉంటేనో, 40 మంది ఉన్నా కూడా నేను ఆపేస్తాను. అబ్రహాం ప్రభుతోటి బేరం ఆడుతూ ఉన్నాడండి. ప్రభువా, ఒకవేళ 30 మంది ఉంటేనో, 30 మంది ఉన్నా కూడా ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను. చివరికి అబ్రహాముకి ఆశ చావక, అయ్యా 10 మంది ఉంటే, 10 మంది ఉన్నా కూడా నేను ఆ పట్టణాన్ని నేను, అంటే ఏంటండి, పట్టుమని 10 మంది కూడా లేరట ఆ పట్టణంలో దేవునికి ప్రార్థన చేసేటువంటి వారు. నేను దేశమును పాడు చేయకున్నట్లు బద్దలైన సందులు నిలబడి ప్రార్థించే వారి కోసం ప్రభు ఎదురు చూస్తాయి. ఒక్కడు కూడా లేడు అక్కడ. కానీ అబ్రహాము యొక్క ప్రార్థన వల్ల లోతు కుటుంబం రక్షించబడింది. వాస్తవానికి లోతు కుటుంబం కూడా నాశనం కావాల్సిందే, కానీ అబ్రహాము యొక్క విజ్ఞాపన వల్ల కుటుంబం రక్షించబడింది. లోతు అల్లులు కూడా రక్షించబడేవాళ్లే, కానీ లోతు అల్లులకి లోతు చెప్తా ఉంటే ఎగతాళిగా అయిపోయింది వాళ్ళకి. ఏమంటున్నారు చూద్దాం ఒకసారి. ఆదికాండం 19వ అధ్యాయము 14వ వచనం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలు పెండ్లాడనే ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణము నాశనము చేయబోచున్నాడు అని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. వాళ్ళ అల్లులకి ఎగతాళిగా అయిపోయిందంట. మనకందరికీ తెలుసు ఏం జరిగిందో. వాస్తవానికి లోతు భార్య కూడా రావడానికి ఇష్టపడలేదు. బలవంతంగా ప్రభు ఆ యొక్క 2 దూతలు వాళ్ళని పట్టుకుని బయటికి పట్టుకొచ్చారు. లోతు కుటుంబం చక్కగా రక్షించబడేదే, కానీ వారి యొక్క మూర్ఖత్వం వల్ల సగం దూరం వచ్చిన తర్వాత లోతు భార్య ఇహలోక సౌఖ్యాలు వదిలిపెట్టలేక వెనక్కి తిరిగి చూసింది. ఉప్పు స్తంభం అయిపోయింది. లోతేమో ప్రభు ఒక దగ్గరికి వెళ్ళమని చెప్తే, ఆయనేమో ఆడదానికి వెళ్ళలేను ప్రభా, ఇక్కడ పక్కన ఒక ఊరుంది అక్కడ ఉంటా ప్రభు అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి పోయాడు. ఫలితము లోతు యొక్క కుమార్తెలు లోతుతో పాపం చేసి, తండ్రితో పాపం చేసి, అమోనీయులు మోయాబీయుల యొక్క జననానికి కారణమయ్యారండి. కానీ అబ్రహాం యొక్క విజ్ఞాపన వల్ల లోతు కుటుంబం ఏ విధంగా రక్షించబడిందో మనం గమనించాలి. ఈరోజు నీ కుటుంబంలో, నీ బంధువర్గంలో ఈ విధంగా పాప పంకినంలో మునిగిపోయి బయటకు రాలేక అల్లాడుతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అటువంటి వారి కోసం విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నావా? ఎవరు కూడా నశించిపోయి నరకంలో కూలిపోవడానికి ఏమాత్రం కూడా ఇష్టం లేదండి. ప్రభు మంచివారి మీదను చెడ్డవారి మీదను తన యొక్క సూర్యుని కాంతి ఉదయింపజేసి వర్షమును దయచేస్తూ ఉన్నాడు. దుష్టుడు మరణించడం వల్ల నాకేమైనా సంతోషం కలుగునా అని చెప్పంటాడు ప్రభు. ఈరోజు నీ కుటుంబీకులు ఎవరన్నా ఆ విధంగా పాపంలో మునిగిపోయి ఉంటే వారి కొరకు విజ్ఞాపన చేయమని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఇది మొట్టమొదటి ప్రార్థన. రెండో ప్రార్థన ఇశ్రాయేలు ప్రజల కోసం మోషే చేసినటువంటి ప్రార్థన. చెప్దాం అందరం. ఇశ్రాయేలు ప్రజల కోసం మోషే చేసిన ప్రార్థన. నిర్గమకాండము 32వ అధ్యాయము 10, 11, 12.
కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుంచి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. సందర్భం ఏంటి గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆ యొక్క సీనాయి అరణ్యంలో ముందుకు సాగుతూ ఉన్నారు. సీనాయి కొండ వద్దకు వచ్చారు. దాన్నే హోరేబు కొండ అని కూడా అంటారు, దేవుని పర్వతం అని కూడా అంటారు. 3 పేర్లు ఉన్నాయండి. దేవుని పర్వతం అంటారు, హోరేబు కొండ అంటారు, దాన్నే సీనాయి పర్వతం అని కూడా అంటారు. అలా అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మోషేను సీనాయి కొండపైకి రమ్మంటాడు. 10 ఆజ్ఞలు గల పలకలు దేవుడు అక్కడే ఇచ్చాడు మోషేకి. మోషే కొండపైకి వెళ్తా అహరోను, హూరు ఇద్దరిని కూడా ఏర్పాటు చేసి ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పని మోషే కొండపైకి వెళ్తాడు. అలా మోషే కొండపైకి వెళ్ళి దేవునితోటి 40 రాత్రులు 40 పగళ్ళు అక్కడ సమయం గడుపుతాడండి. అలా మోషే కొండపైకి వెళ్ళి ఇంకా రాకపోవడం చేత ప్రజలు ఇంకా వాళ్ళకి ఇసుకొచ్చేస్తుంది. వారు మోషే కోసం ఎదురు చూడలేకపోతారండి. ఎదురు చూడలేక అహరోనుతో అంటారు, మా కొరకు నీవు ఒక దేవతను చేయి, మా కొరకు నువ్వు ఒక దేవతను చేయి, ఆ దేవతను మేము వెంబడిస్తాం. ఆ మోషే అనేవాడు ఏమైనో మాకు తెలియదు, ఆయన వెళ్ళిపోయాడు ఎక్కడికో, తిరిగి మళ్ళా రాలేదని, ఉన్నాడో లేడో తెలియదు మాకు, కాబట్టి మా కొరకు నువ్వు ఒక దేవతను చేయి. అప్పుడు అహరోను ఏం చేయాలండి? మోకాళ్ళు వేసి దేవునికి ప్రార్థన చేయాలి. అయ్యా, ప్రజలు ఈ విధంగా మరి అడుగుతూ ఉన్నారు, ప్రజలు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ప్రభువా నేనేం చేయాలి ప్రభువా అని చెప్పని అహరోను దేవునికి విజ్ఞాపన చేయాలి. ఆ విధంగా అహరోను విజ్ఞాపన చేయకుండా బుద్ధి గడ్డి తిని ఏమంటాడని చెప్పానంటే, మీ వద్దనున్న బంగారం అంతా కూడా నాకు ఇవ్వండి, బంగారం అంతా ప్రజలు ఇచ్చేస్తారు, దాంతో ఒక దూడ రూపాన్ని చేస్తారు. కీర్తనల గ్రంథంలో వారి గురించి మనం చదువుకున్నప్పుడు మాటలు అందుకు చదివించి, ఆ కీర్తన 106లో 106వ దావీదు కీర్తన, 106 దావీదు కీర్తన ఇప్పుడు చదువుకున్నాం కదా, 19, 20. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి, తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. మహిమగల ప్రభు, నోటి మాట చేత భూమి ఆకాశము చేసిన ప్రభు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన ప్రభు, ఆ యొక్క మహిమను ఏం చేశారండి? గడ్డి మేసి ఎద్దు రూపానికి మార్చారు. ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు నీవే అని చెప్పని ఆ యొక్క ఎద్దు చుట్టూ కూడా తిరుగుతా తాగుతా ఏమంటే లైంగిక సంబంధ పాపాలు మునిగిపోయి భయంకరంగా వ్యవహరిస్తూ ఉంటే పైనుంచి ప్రభు మోషేతో అంటాడు. ఆ మాటలు మనం చదివితే 32వ అధ్యాయం 7వ వచనం, కాగా యెహోవా మోషేతో ఇట్టెనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుంచి నీవు రప్పించిన నీ ప్రజలు అంటాడండి. నా ప్రజలన్నా అక్కడ చూసారా, నీవు రప్పించిన నీ ప్రజలు అని చెప్పి అంటాడు. అంటే దేవునికి ఎంత కోపం వచ్చిందో, నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఏమంటారండి వాళ్ళు? ఆ దూడను చూసి ఐగుప్తు నుంచి రప్పించినటువంటి దేవుడు నీవే అని చెప్పిన దూడ చుట్టూ గంతులు వేస్తూ ఉన్నారు.
దేవుని కోపం వచ్చి అంటాడు, మోషే ఈ సర్వ సమాజం నేను నాశనం చేస్తాను, మొత్తం అంతటిని కూడా అగ్నితో కాల్చి పడేస్తాను, నీ నుంచి మళ్ళీ ఒక గొప్ప జనం తయారు చేస్తాను అని చెప్పానంటే, వేరే ఆ సమయంలో ఇంకెవరు ఉంటే ఓకే ప్రభా గ్రాంటెడ్, నా నుంచి ఒక గొప్ప సమాజం వస్తూ ఉంటే ఇంకేంటి ప్రభా, ఓకే లెట్ us కంటిన్యూ. కానీ మోషే చేసిన విజ్ఞాపన చూడండి ఎంత అద్భుతంగా ఉంది చెప్పు. అందుకే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. ఎందుకని మోషే నమ్మకమైన వాడు అయ్యాడు? ఆ రోజు ప్రభు సమాజం అంతా కూడా నాశనం చేసి అందరినీ కాల్చి పడేసేసి మోషే నుంచి మళ్ళీ ఒక సమాజాన్ని చేస్తానని చెప్పానంటే, మోషే నిర్బంధంగా తిరస్కరించి ఏం మాట్లాడుతున్నానండి, అయ్యా ప్రభువా, యెహోవా 10వ వచనం అండి, 11వ వచనం, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశముల నుంచి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, భూమి మీద నుంచి వారిని నశింప చేయనట్లు కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొని వలను, నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము, నీ సేవకులైన అబ్రహాముకి ఇస్సాకుకు ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకునుము, నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదననియు వారు నిరంతరము ప్రమాణము చేసి చెప్పితేవనెను. మోషే ఏమని దేవునికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడండి, ప్రభువా అబ్రహాముకి ఇస్సాకుకి యాకోబుకి నువ్వు వాగ్దానం చేసావు కదా ప్రభువా అని చెప్పని దేవుడు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని మోషే దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. విజ్ఞాపన ప్రార్థన. అటువంటి విజ్ఞాపన కర్తల కోసం ఈనాడు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఆ రోజు ఇశ్రాయేలు సమాజం అంతా కూడా నశించిపోవాలి, కానీ మోషే చేసిన విజ్ఞాపన వల్ల ఆనాడు ఇశ్రాయేలు సమాజం అందరూ కూడా రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది రెండో ప్రార్థన అండి. మూడో ప్రార్థన ఇశ్రాయేలుల కొరకు సమూయేలు చేసిన ప్రార్థన. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 5-6 వచనాలు. అంతట సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనప్పుడి నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిన కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సందర్భం ఏంటి ఇక్కడ కూడా గమనించాలి. న్యాయాధిపతుల కాలం ముగిసిపోయింది. ఆనాటి కాలంలో ఏలి ఇశ్రాయేలులకి యాజకుడుగా ఉండేవాడు. ఆనాటి కాలంలో యాజకుల యొక్క పరిస్థితి ఏంటో చెప్పానంటే, యాజకులు ఏదన్నా ఒక మాట చెప్తే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా పాటించేటువంటి వాళ్ళు. దేవుని పక్షంగా యాజకుడు ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తే అది ప్రజలకు చెప్పేవాళ్ళు, ప్రజలు తూచే తప్పకుండా దాన్ని పాటించేటువంటి వారు. అదిగో అది ఆనాటి పరిస్థితి. కానీ ఏలి ఆ సంగతి మర్చిపోయాడు. ఏలి యొక్క కుమారులిద్దరు కూడా భయంకరంగా పాపం చేస్తా, మందిరానికి వచ్చేటువంటి స్త్రీలతో పాపం చేస్తా, దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే తండ్రి ఏలి వారిని గద్దించాల్సింది పోయి పట్టించుకోడు. యాజకుడే ఆ రకంగా ఉంటే ఇక ప్రజలు ఎంత భయంకరంగా ఉంటారు. దేశంలో పాపం భయంకరంగా పెరిగిపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలులపైకి దాడి చేస్తారు. అలా దాడి చేసినప్పుడు ఇశ్రాయేలులు దారుణంగా ఓడిపోతారు. దేవుని మందసము పట్టబడుతుంది. ఏలి ఇద్దరు కుమారులు కూడా ఒకే రోజు యుద్ధంలో మరణిస్తారు.
కుమారులు చనిపోయారని చెప్పని ఏలీ తెలుసుకుంటాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. దేశం అంతా కూడా భయంకరమైన పరిస్థితి. అలా మందసం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి 20 ఏళ్ల పాటు మందసం బయట ఉండిపోద్ది. అప్పుడు ఇశ్రాయేలుకి తాము చేసిన తప్పు గుర్తుకొచ్చి సమూయేలు వద్దకు వస్తారు. అయ్యా, మేము పాపం చేశాము, ఇదిగో ఈ విధంగా అవడానికి కారణము మేము చేసిన పాపమే, మా చెడుతనం వల్లే మేము విధంగా పాడైపోయాము, నష్టపోయాము మేము. కాబట్టి మా పక్షంగా దేవునికి విజ్ఞాపన చేయి, మా పాపాలు మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా అని చెప్పని ప్రజలందరూ కూడా సమూయేలు వద్దకు వస్తారు. ఇదిగో ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు మొదటి సమూయేలు 7వ అధ్యాయము 5వ చదువుకుందాం మరోసారి. సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనప్పుడు, నేనే మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిన కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని చెప్పని ఒప్పుకున్నారండి. అయితే మిస్పాలో ఇశ్రాయేలులందరూ కూడా కూడుకుంటే, అందరూ ఒకే దగ్గర కూడుకున్నారు ప్రజలని తెలుసుకున్నటువంటి ఫిలిస్తీన్లు మళ్ళా యుద్ధానికి వస్తారు. మళ్ళా యుద్ధానికి బయలుదేరి వస్తే అప్పుడు సమూయేలుకి వీళ్ళు విజ్ఞాపన, అయ్యా దయవుంచి మా కొరకు ప్రార్థన చేయనైనా అని చెప్పానంటే సమూయేలు వారి కోసం ప్రార్థన చేస్తాడండి. అలా ప్రార్థన చేసి దేవుడు ఎంత అద్భుతంగా కాపాడాడంటే, మొదటి సమూయేలు 7వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తే, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయటికే ఇశ్రాయేలుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయిని అక్కడ నిలిపి ఆ రాయికి ఎబినేజర్ అని చెప్పని పేరు పెట్టాడండి. ఎబినేజర్. ప్రజల పక్షంగా సమూయేలు దేవునికి ప్రజలకి మధ్య నిలబడి విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. అయ్యా, ఈ ప్రజల యొక్క పాపాన్ని పరిహరింపు నాయనా, ప్రజల యొక్క పాపాన్ని క్షమించు నాయనా అని చెప్పని సమూయేలు దేవునికి ప్రజలకి మధ్య నిలబడి విజ్ఞాపనకర్తగా, ఆ బద్దలైన సందులో నిలబడి విజ్ఞాపనకర్తగా దేవునికి విజ్ఞాపన చేస్తే దేవుడు సమూయేలు యొక్క ప్రార్థన ఆలకించాడు. ఆ రోజు ఇశ్రాయేలులు అద్భుతంగా జయం పొందుకున్నారండి. అదిగో ఆ సమయంలో సమూయేలు అక్కడ ఒక రాయిని నిలిపి ఆ రాయికి ఒక పేరు పెడతాడు. ఏం పేరండి? ఎబినేజర్. మనం చక్కని పాట పాడుకుంటాం కదా, ఏం పాట అది? ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నవే, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే, ఇంతవరకు ఆదుకున్నవే, ఇంతవరకు ఆదుకున్నవే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ రోజు దేవుడు ఇశ్రాయేలుకి చక్కని విజయాన్ని ఇచ్చాడండి. ఈనాడు దేశం కోసం, సమాజం కోసం, కుటుంబం కోసం ఆ విధంగా దేవునికి ప్రజలకి మధ్య నిలబడి ప్రార్థించేటువంటి విజ్ఞాపన కర్తలు కావాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. 3 చెప్పుకున్నామండి. మొట్టమొదటిగా అబ్రహాము లోతు కుటుంబం కోసం చేసినటువంటి విజ్ఞాపన. రెండవదిగా మోషే ఇశ్రాయేలు కొరకు చేసిన ప్రార్థన. మూడవదిగా సమూయేలు చేసిన విజ్ఞాపన. అలాగే 4వదిగా యూదుల కొరకు ఎస్తేరు చేసినటువంటి ప్రార్థన.
హామాను యూదులపై కోపంతో యూదులు మొత్తం అందరూ కూడా నాశనం చేయాలని చెప్పని రాజుకి మోసపూర్వకంగా చెప్పి యూదుల మీద ఒక శాసనం పుట్టిస్తాడు. యూదులందరూ కూడా నాశనం కావాలని చెప్పని ఒక చట్టం పుట్టిస్తాడు. అలా చట్టం పుట్టించినప్పుడు ఆ చట్టం గురించి ఎస్తేరుకు తెలుస్తుంది. ఎస్తేరుకు తెలిసినప్పుడు ఎస్తేరు యొక్క చెలికత్తెలు ప్రార్థన చేయడం మొదలు పెడతారండి. 3 దినాల పాటు ఉపవాసం ఉండి దేవునికి విజ్ఞాపన చేస్తారు. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారండి. ఎస్తేరు యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎస్తేరు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి రాజు యొక్క మనసు మార్చేస్తాడు. రాజు యొక్క మనసు మార్చి అద్భుతంగా ఆ తర్వాత క్రమంలో చాలా ఉంటుంది చెప్పాలని చెప్పారంటే చట్టం మార్చబడింది. ఒక దేశం యూదా జాతి రక్షించబడిందండి. లేకపోతే ఆ రోజు యూదా జాతి నాశనమైపోయేది. యూదా జాతి ఆ విధంగా రక్షించబడింది. యేసు ప్రభు యొక్క జననానికి కారణమైంది ఎస్తేరు యొక్క ప్రార్థన, ఎస్తేరు యొక్క విజ్ఞాపన అండి. మధ్యవర్తి ప్రార్థన కోసం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏంటండి మధ్యవర్తి ప్రార్థన అని చెప్పారంటే ఇతరుల కోసం దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేయటం, తమ యొక్క స్వార్థం చూసుకోకుండా ఇతరుల యొక్క క్షేమం కోసం, ఇతరుల కుటుంబ క్షేమం కోసం, ఇతరుల యొక్క ఆరోగ్యం బాగలేకపోతే వారి కోసం ప్రార్థన చేయడం, నీ చుట్టూ ఉన్నటువంటి దేశం, నీ చుట్టూ ఉన్న సమాజం వారి యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయడం, ఇది మధ్యవర్తి ప్రార్థన. ఆ విధంగా మధ్యవర్తి ప్రార్థన కోసం, విజ్ఞాపన ప్రార్థన కోసం ప్రభువు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడండి. సమాజంలో ఉన్న మానవాళ్ళంతా కూడా రక్షించబడాలని చెప్పని యేసు ప్రభు చేసిన విజ్ఞాపన ప్రార్థన. ఆనాడు రోమా సైనికులు యేసు ప్రభుని భయంకరంగా హింసిస్తా, దారుణంగా అవమానిస్తూ ఉంటే యేసు ప్రభు సిలువలో వేలాడుతూ మాట్లాడిన మాటలు ఏమంటాడండి? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పి, సమస్త మానవాళి పాపముల పడి నశించిపోకుండా ఉండాలని చెప్పని యేసు ప్రభు దేవునికి మానవునికి మధ్య ఆ యొక్క సిలువలో వేలాడుతూ ఆ యొక్క అగాధముని పూడ్చివేశాడండి. ఆయన మరణించాడు, సమాధి చేయబడి పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళి అక్కడ కూడా తండ్రి కుడి చేతి పైన కూర్చుండి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25లో ఉండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25, ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడే ఉన్నాడు. యేసు ప్రభు ఇప్పుడు పునరుత్థానుడే పరలోకంలో తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నువ్వేదన్నా తప్పు చేస్తే, నువ్వేదన్నా పాపం చేస్తే సాతాను వెంటనే చూసావా తప్పు చేశాడు, చూసేవాడు వాడు పెద్ద భక్తుడు అనుకుంటున్నావు, చూసేవాడు పాపం చేశాడని చెప్పి సాతాను గాడు ప్రభువుకి నెపం మోపుతుంటాడు అన్నమాట. అలా మన మీద సాతాను గాడు ఆ యొక్క నెపాలు మోపుతూ ఉంటే యేసు ప్రభు పక్కనే ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడటండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. గట్టిగా దేవుడు మహిమపడదామండి. హల్లెలూయా, స్తోత్రం. మన కొరకు ఆయన నిరంతరం కూడా విజ్ఞాపన చేస్తూ ఆయన ప్రార్థించేవాడుగా ఉన్నాడండి. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడా నీకు స్తోత్రం, మా ప్రార్థనలు ఆలకించువాడా, మా ప్రధాన యాజకుడా స్తోత్రం. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడా నీకు స్తోత్రం, మా ప్రార్థనలు ఆలకించువాడా, మా ప్రధాన యాజకుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఆమేన్. మన ప్రధాన యాజకుడు పరలోకంలో తండ్రి కుడి చేతి వైపున కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేయవాడుగా ఉన్నాడు. ఈరోజు సమాజంలో, సంఘంలో, కుటుంబాల్లో ఆ బద్దలైన సందులు నిలబడి కుటుంబాలు నాశనం కాకుండా ఉండాలని చెప్పని, సమాజం ఇంకా పాడు కాకుండా ఉండాలని చెప్పని, దేశం ఇంకా నాశనం కాకుండా ఉండాలని చెప్పని, దేశ క్షేమం కోసం, కుటుంబ క్షేమం కోసం, సంఘ క్షేమం కోసం ప్రార్థించేటువంటి యొక్క విజ్ఞాపనకర్తలు, మధ్యవర్తులు కావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆ బండ సందుల్లో, బద్దలైన సందుల్లో నిలబడేవాడిగా నువ్వు ఉంటావా? అవునట్లయితే ప్రార్థనలో ఏకీభవించు. మహాపరిశుద్ధుడా, కృపాభరితుడా, కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, 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 వందనాలయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం నైనా అయా. యెహెజ్కేలు కాలంలో నా ప్రభు దేవనైనా అయా, ప్రాకారములు దిట్టపరచుటకు బద్దలైన సందులు నిలబడేవారి కోసం అయా నువ్వు ఎదురు చూసావు, కానీ ఒక్కడు కూడా నీకు కనపడలేదు నాయన. తండ్రి నాయన, యెరూషలేము సర్వనాశనం అయిపోయింది నాయన. సుందరమైన నగరం ప్రభుదేవనైనా శ్మశాన వాటికలాగా మారిపోయింది నాయన. అయా ప్రభువా, ప్రభువా పరిశుద్ధురా నాయన, ఎవరు కూడా నశించిపోయి నరకంలో కూలిపోకుండా ఉండాలని ప్రభు నీ యొక్క ఆశ, ఆకాంక్ష ప్రభుదేవా. ప్రభునైనా ఆనాడు అబ్రహాం యొక్క ప్రార్థన ఆలకించి ప్రభు లోతు కుటుంబము రక్షించబడింది ప్రభు. మోషే యొక్క ప్రార్థన విజ్ఞాపన మీద ఆలకించి ప్రభు ఇశ్రాయేలు సమాజంనైనా కాపాడబడింది ప్రభు దేవా. సమూయేలు యొక్క ప్రార్థన ఆలకించారు నా ప్రభు నైనా. అయా, ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షించారు నా ప్రభు దేవా. ఎస్తేరు యొక్క ప్రార్థన ఆలకించినైనా యూదా సమాజం రక్షించబడింది ప్రభు దేవానైనా. ఈనాడు ప్రభు దేవా అయా, ఈ యొక్క సమాజం, ఈ దేశంనైనా పాడైపోతూ ఉంటేనైనా, పాపంలో కూరుకుని పోతూ ఉంటే అయా దేశం రక్షించబడాలని, సమాజం రక్షించబడాలని ప్రభు దేవా ప్రార్థించేటువంటి విజ్ఞాపనకర్తల కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు నా ప్రభు దేవా. ప్రభువా పరిశుద్ధురా, నీ పాదాలకి వందనాలయ్యా, స్తోత్రం దేవా. ప్రార్థించేవారు తక్కువైపోతూ ఉన్నారు దేవా, ప్రార్థించేవారు కరువైపోతూ ఉన్నారు నా దేవనైనా. అయా, విజ్ఞాపనకర్తలు కరువైపోతూ ఉన్నారు నా ప్రభునైనా. ప్రభునైనా అయా, దేశం పాడైపోతా ఉంది ప్రభు, భయంకరంగా అయినా పాపం ప్రభు, ఎంత భయంకరమైన పాపం నా ప్రభునైనా. ప్రభునైనా దేశంనైనా నాశనం కాకుండా ఉండాలని ప్రభు దేవా. అయ్యా, కుటుంబాలు పతనంలో పడిపోకుండా ఉండాలని ప్రభు దేవా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు నా ప్రభు దేవా. దయవుచ్చినైనా అయా, సంఘాలను బలపరచమని అడుగుచున్నాను దేవా. అయా, సంఘంలో విశ్వాసాలను బలపరచమని అడుగుచున్నాను నా ప్రభు దేవా. అయా నైనా, ప్రతి ఒక్కరు దేవనైనా అయా, కుటుంబాల కోసం, సంఘాల కోసం, సమాజాల కోసం దేవా ప్రార్థించి వీరు లేవాలన్నా ప్రభు దేవా సహాయం చేయండి దేవా. ప్రతి ఒక్కరిని బలపరచమని అడుగుచున్నాను దేవా, బలపరచమని అడుగుచున్నాను నా ప్రభు. నీ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. అయా నైనా, ఏదో మొక్కుబడి కాక ప్రభు దేవా. అయా పరిశుద్ధుడనైనా కన్నీరు కార్చి దేవా. అయా, విశ్వాసంతో ప్రభు అయా సత్యంలోకి మళ్లించబడాలని ప్రభుదేవా. సర్వ సత్యంలోకి ప్రతి ఒక్కరూ మళ్లించబడాలని ప్రభుదేవా. నా ప్రభు నిత్య జీవంలోకి దేవ ప్రతి ఒక్కరు చేరుకోవాలని దేవా. ప్రతి ఒక్కరు ప్రార్థించే వారికి ఉంటూ సహాయం దయచేసి నీ కృపలో వర్ధిల్ల చేయమని మా ప్రభువును, మా రక్షకుని, ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.